ఇప్పుడు పద్మనాభయ్య గారు కావచ్చు, జయప్రకాష్ గారు కావచ్చు, మిగతా మురళి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ పరిధిలో ప్రజల్లో ఒక ఆలోచించే తత్వాన్ని పెంచుతున్నారు. దట్ ఈస్ ఆల్సో ఏ కాంట్రిబ్యూషన్. అందరూ రాకున్నా కూడా ఫైనల్గా ఒక శిఖరాన్ని చేరడానికి అనేక మార్గాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక మార్గంలో చేస్తున్నారు కాబట్టి ఇన్ ది ప్రాసెస్ ప్రజలను ఆ శిఖరానికి చేర్చాలన్నది ప్రధానమైన కోరిక అందరిది. అంటే మీరు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న కూడా ఒకటి అడుగుదామని. మీకు అభ్యంతరం అయితే నేను ఎడిట్ చేసుకుంటాను. మీరు పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ చేతులు కలిపే అవకాశం ఉంది, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ పార్టీ నుంచి వైజాగ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వచ్చే ఎలక్షన్స్ కానీ మాట వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం? మాట రోజు ఒక మాట వినిపిస్తుంది. నేను ఎవరెవరితో రోజుకొకరితో చేతులు కలుపుతున్నానని వస్తుంటుంది నాకు. సార్ బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముఖ చిత్రం జేడీ లక్ష్మీనారాయణ, నిన్న లేటెస్ట్ న్యూస్. అంటే ఇవన్నీ వస్తుంటాయి, మీరు అడగబోతుంటారు. అది ఆపును ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకువెళ్ళబోతున్న జేడీ. అవును సార్, అది కూడా విన్నారు. నేనే చెప్తున్నాను, మీరు ఇంటర్వ్యూ మీరు అడుగుతున్నారు కానీ నేను మిమ్మల్ని చాలా విషయాలు చెప్తున్నాను మీకు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇవి చాలా విషయాలు రోజు జరుగుతుంటాయి. సో ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో మీరన్న విషయం కూడా అదే, మళ్ళా జనసేనలోకి వచ్చి మళ్ళీ విశాఖపట్నం నుంచి జనసేన టికెట్ మీద కంటెస్ట్ చేస్తారని నేను మొన్న విశాఖపట్నంలో మాట్లాడుతూ చెప్పాను. విశాఖ వాసులు నన్ను కోరుకున్నారు. వాళ్ళు విశాఖపట్నం వాసులు నా మీద ప్రేమ, వాత్సల్యము, అనురాగం వారు చూపించారు. కాబట్టి వారి కోసం వాళ్ళ గొంతు వినిపించడం నా బాధ్యత. కాబట్టి నేను ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి నేను నిలబడతాను, కంటెస్ట్ చేస్తానని మనం చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ఏ పార్టీ వెంటనే అడిగారు. అది సాధారణమే మనం అడగడం. నేను వాళ్ళకే చెప్పాను, నేను ఏ విధమైన మార్పులు కోరుకుంటున్నారో ఆ విధమైన మార్పులతో చర్చించడానికి, వాటిని పాటించడానికి ఏదైనా పార్టీ సిద్ధంగా ఉంటే వాళ్ళతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా కూడా. కాబట్టి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాం. కానీ పోటీ చేయడం అన్నది షూర్ అన్నది నేను చెప్పడం జరిగింది. చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా ఆలోచిస్తారో. ప్రజలను ఇండిపెండెంట్ను ఎన్నిక చేసే చైతన్యాన్ని కూడా మనం తీసుకురాగలిగితే ఇండిపెండెంట్ కూడా నిలబడచ్చు. ఏం దాంట్లో దర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి ఇండిపెండెంట్ని కూడా తీసుకొచ్చిన ఘనత ప్రాంతంలో ఉన్నది. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళవచ్చు. సార్ ప్రస్తుతం మన తెలంగాణలో హాట్ టాపిక్ కవిత గారి మీద వచ్చినటువంటి దీని గురించి మీరు చాలా సవివరంగా నిన్న మీరు ఒక షోలో చెప్పడం జరిగింది, నేను చూశాను. అయితే నిజానికి ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎప్పుడైతే జరుగుతాయో అది కొంతమంది ఇది ఒక దేశద్రోహంగాను, మన సొసైటీకి మన దేశానికి చాలా తీరని నష్టంగాను దీన్ని భావించాల్సి వస్తుంది అని అంటారు. అంటే మీరు ఎన్నో కేసులు చూసారు మీ కెరియర్లో. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఏమవుతుందంటే సాధారణంగా ఒక మర్డర్ కేసు తీసుకుందాం. మర్డర్ కేసు ఏంటంటే సడన్గా అప్పుడు ఒక ఎమోషన్స్ ఏదో గొడవ పడేవు, ఆ సమయంలో ఇంకా ఆ విధమైన భావోద్వేగాలు ప్రదర్శిస్తుంటారు. కానీ ఎకనామిక్ అఫెన్సెస్ ఏంటంటే హాయిగా ఇలా ఏసీ రూమ్లో కూర్చొని సిస్టమ్ స్టడీ చేస్తారు. ఈ సిస్టమ్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయాలని అనుకుంటారు. కాబట్టి ఏ విధంగా చేయాలని కూల్ అండ్ క్యాలిక్యులేటెడ్ మైండ్స్తో చేస్తుంటారు. అందుకనే రామ్నారాయణ్ పోప్లీ వర్సెస్ సిబిఐని 1993లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి అందులో వాళ్ళు చెప్పారు, ఏ మర్డర్ మే బి కమిటెడ్ బికాస్ ఆఫ్ ది ఎమోషన్స్ అండ్ ప్యాషన్స్, బట్ అన్ ఎకనామిక్ అఫెన్స్ ఈస్ కమిటెడ్ వెరీ కూల్లీ అండ్ క్యాలిక్యులేటెడ్లీ బై సిట్టింగ్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్స్. సో దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ది అదర్ అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేసే అఫెన్సెస్ ఇవన్నీ. ఇందులో పొలిటికల్ లీడర్స్ పేరు రావడం అన్నది కూడా దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎవరైతే సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు ఒక ఆదర్శంగా నిలబడి వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి అన్న స్థాయిలో మనం ప్రజాస్వామ్యాన్ని ఊహించుకుంటున్నామో అటువంటి వ్యక్తుల పేర్లు ఈ విధంగా ఈ ఎకనామిక్ అఫెన్సెస్, ఈ స్కాండల్స్, స్కామ్స్లో రావడం అన్నది మనమంతా ఆలోచించాల్సిన అంశాలు. ఫైనల్గా అందులో ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఈవెన్ ఎ సెన్స్ ఆఫ్ ఆ విధమైన డౌట్ కూడా ఎందుకు రావాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. నాట్ దిస్ పర్టికులర్ కేస్, ఇన్ జనరల్ ఎకనామిక్ అఫెన్సెస్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే కరప్షన్ అన్నది దేశంలో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ డిసీజ్. టెర్రరిజము ఇలాంటివి అప్పుడప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, కానీ ఈ కరప్షన్, ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అన్నవి డే ఇన్ అండ్ డే అవుట్ జరుగుతుంది. పేపర్ తీయండి, ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళు బోర్డు తిప్పేశారు, వీళ్ళు మోసం చేశారు, 900 కోట్ల ప్రజల నుంచి డబ్బు సేకరించి సడన్గా వీళ్ళు పరారైపోయారు, ఇవే న్యూస్లు కనపడతాయి. కానీ మళ్ళీ ప్రజల జీవితాలు ఏమవుతున్నాయి, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు కదా ఇది. సో ఈ విధంగా మార్పులు తీసుకొచ్చాయి. కాబట్టి ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ దాన్ కన్వెన్షనల్ క్రైమ్. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది.
ట్రూ సార్. అంటే జనరల్గా ఇప్పుడు ఒక పేషెంట్ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనుకోండి, ఒక ప్రాబ్లం వల్ల ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, ఆ తర్వాత టెస్టులు చేస్తారు, టెస్ట్లో వచ్చిన రిపోర్ట్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలి ఏంటనేది, సర్జరీయా ఏంటనేది ఒక ప్లాన్ ప్రకారం పెడతారు. అంటే ఇప్పుడున్న ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్ కేసుకి సంబంధించి ఇప్పుడు సిఆర్పిసి 190 అంటున్నారు, 91 అంటున్నారు. సో నెక్స్ట్ ఫర్దర్గా దిస్ ఫర్ నాలెడ్జ్ పర్పస్, మనం ఎవరిని ఇందులో పాయింట్అవుట్ చేయట్లేదు. జనరల్గా ఇక్కడ కూడా వాళ్ళకి ఎలాగూ తేలకపోతే నెక్స్ట్ తీసుకునే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? నాట్ విత్ దిస్ పర్టికులర్ కేస్, ఇన్ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో. ఎందుకంటే నేను ఎప్పుడూ అంటుంటాను, చట్టాలు రాజ్యాంగం అన్నవి పిల్లల యొక్క కరికులంలో ఇంపార్టెంట్గా ఇవ్వాలి. ఎందుకంటే 6వ తరగతి నుంచి PhD వరకు కూడా ప్రతి సంవత్సరంలో కూడా ప్రతి సెమిస్టర్లో కూడా మనం కొంత రాజ్యాంగాన్ని కొన్ని చట్టాల గురించి మనం టీచ్ చేస్తూ పోతే చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ బాధ్యతలేంటి, తర్వాత చట్టాల్లో ఏం చెబుతోంది, చట్టాలు మనకు తెలియకుంటే ఏమంటే చట్టాలు తెలిసిన వాళ్ళు దాన్ని మన మీద ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎక్కడో పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ రాగానే బెంబేలెత్తిపోతారు చాలామంది. మరి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే మీరు ఏం చేయాలన్నది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే అటువంటి జ్ఞానాన్ని మనం ఇవ్వాల. మనం ఎప్పుడు CGPAలు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మన ర్యాంకులు వీటి గురించే చూస్తున్నాం. కానీ ఒక పౌరుడిగా ఒక వ్యక్తిని పాఠశాలల్లో, కాలేజీల్లో ఏ విధంగా తయారు చేస్తున్నామన్న దానికి ఎక్కడ మనం పట్టించుకోవట్లేదు.